Earhook Private Limited presents Aham, written by Narendra, narrated by Soundarya Sakali. Episode 4 Selfishness. అలా స్టింగల్కి ప్రాజెక్ట్ రావడంతో ఫ్రాంకన్ వద్ద జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి ఫ్రాంకన్ షాక్ అయ్యి కీటింగ్తో తన బాధను పంచుకున్నాడు. వాడికి ఎంత జీతం కావాలంటే అంత ఇచ్చాను, చివరికి మన క్లయింట్ని మన దగ్గర నుంచి దొంగిలించి పారిపోయాడు అన్నాడు ఫ్రాంకన్. కొందరు మనుషుల మనస్తత్వాలు అంతే అన్నాడు కీటింగ్ తనకేమీ తెలియనట్లుగా. స్టింగల్ కూడా ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడంతో సీనియర్ డిజైనర్ పోస్ట్ ఖాళీ అయింది. దానికి కీటింగ్ తప్ప ఇంకెవరూ అర్హులు కారని అతన్ని సీనియర్ డిజైనర్గా నియమించాడు ఫ్రాంకన్. డేవిస్ని, స్టింగల్ని ఇద్దరినీ అడ్డు తొలగించి అతి తక్కువ వ్యవధిలో సంస్థలో అత్యున్నత స్థానానికి ఎగవాకాడు కీటింగ్. ఇప్పుడు డిజైనర్గా బాధ్యతలు చేపట్టడం కీటింగ్కి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. డ్రాఫ్ట్స్మెన్గా ఉన్నప్పుడు అతను కేవలం కాపీ చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు తానే సొంతంగా డిజైన్ చేయాలి. కీటింగ్కి తన మొదటి ఇంటిని డిజైన్ చేసే అవకాశం ఇచ్చాడు ఫ్రాంకన్. అది డిజైన్ చేయడం ఎలాగో అతనికి సరిగ్గా తెలియదు. పగలంతా కష్టపడి ప్రయత్నించాడు, కానీ అది అతని శక్తికి మించినది. చివరికి అతనికి గుర్తుకొచ్చిన పేరు రోర్క్. తన కాలేజీ రోజుల నుండి రోర్క్ అతనికి డిజైన్ చేయడంలో సహాయం చేసేవాడు. ఆ డ్రాయింగ్స్ని తీసుకుని రోర్క్ దగ్గరకు వెళ్ళాడు. ఇది డిజైన్ చేయడంలో నాకేమైనా సహాయం చేస్తావా అని రోర్క్ను అడిగాడు. రోర్క్ సమక్షంలో కీటింగ్ ఎప్పుడూ ఒక రకమైన అసహనానికి గురవుతూ ఉంటాడు. దానికి కారణం అతనికి కూడా తెలీదు. రోర్క్ ఏమీ మాట్లాడకుండా డిజైన్లో ఉన్న తప్పులన్నింటినీ సరిచేసిచ్చాడు. అలా తన మొదటి డ్రాయింగ్ని ఓకే చేయించుకుని ఫ్రాంకన్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. కానీ ఫ్రాంకన్కి తెలుసు అది కీటింగ్ డిజైన్ చేసింది కాదని. అది మనసులోనే ఉంచుకుని ఇంత అద్భుతంగా ఎలా డిజైన్ చేయగలవు అని అడిగాడు ఫ్రాంకన్ కీటింగ్ని. మీ నుండే స్ఫూర్తి పొందాను అని చెప్పాడు కీటింగ్. నిజానికి వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు దేనికి పనికిరారు అని. అప్పుడు ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ కలిపింది ఆత్మనూన్యత భావం. రోర్క్ మరియు కెమెరాన్ ఇద్దరూ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్లకు ఒక్క ప్రాజెక్ట్ కూడా దొరకదు. కెమెరాన్ దగ్గర ఆఫీస్ అద్దె, కరెంట్ బిల్ కట్టడానికి కూడా డబ్బులుండడం లేదు. సెక్యూరిటీ ట్రస్ట్ కంపెనీ బిల్డింగ్ డిజైన్ కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డారు. రాత్రులు బ్లాక్ కాఫీ తాగుతూ మేల్కొని మరీ పనిచేశారు. ఆ ప్రాజెక్ట్ చివరి క్షణంలో వాళ్లకు కాకుండా మరో ప్రైవేట్ సంస్థకు వెళ్ళిపోవడంతో విపరీతమైన నిరాశకి గురయ్యాడు కెమెరాన్. ఆ రోజు అనుకోకుండా అతని చూపు ఎదురుగా టేబుల్పై ఉన్న బ్యానర్ వార్తాపత్రికపై పడింది. దాంట్లో వార్తలు ఇలా ఉన్నాయి: పండంటి కాపురానికి 13 సూత్రాలు, కొత్త కోడళ్లకు వంటింటి చిట్కాలు, బిడ్డని కన్న ప్రతి తల్లి దేవత ఎలా అవుతుందో నిరూపిస్తూ రాసిన ఆర్టికల్, జైలు నుంచి అప్పుడే విడుదలైన ఒక చర్చ్ ఫాదర్ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం. రోర్క్, చూసావా, ఇలాంటి చెత్త వార్తలు రాసే ప్రపంచానికి, ఇలాంటి చెత్త నెత్తిన పెట్టుకుని చూసే ప్రపంచానికి మనం ఎలా సమాధానం చెప్పగలం? జనాలకు ఏం కావాలో ఆ బ్యానర్ పత్రికాధిపతి గేల్ వైనాన్కి చాలా బాగా తెలుసు. నీకు తెలుసా, కొన్ని సంవత్సరాల్లో వాడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తాడు. బహుశా వాడ్లాగే ఉండాలేమో రోర్క్. ఇలాంటి జనాలకు సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. నా బాధ్యతను నీకు వదిలిపెడుతున్నాను. అలాంటి వాడికి ఇంకా మిగతా ప్రపంచానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సరిపడా పదాలు లేవు అంటూ కుంగిపోయాడు కెమెరాన్. 1925 జనవరిలో ఎల్స్వర్త్ టూహీ అందరికీ అందుబాటులో ఆర్కిటెక్చర్ అనే ఉపశీర్షికతో సెర్మన్స్ ఇన్ స్టోన్ అనే పుస్తకం విడుదల చేశాడు. అది గొప్ప విజయాన్ని సాధించింది. పూరి గుడిసె నుండి ఆకాశ హర్మ్యం వరకు ఆర్కిటెక్చర్ చరిత్రని సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే భాషలో రాశాడు. ప్రతి మనిషి కూడా బేస్బాల్ ఆట గురించి మాట్లాడినంత సహజంగా ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలనేదే తన ఆశయమని టూహీ ప్రకటించాడు. అదే సమయంలో కెమెరాన్కి ఇంకో ముఖ్యమైన ప్రాజెక్ట్ చేజారి ఆఫీస్కి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. దానికన్నా రోర్క్కి జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానన్న విషయం అతన్ని ఇంకా ఎక్కువగా కుంగదీసింది. ఇక చేసేదేమీ లేక వృత్తి నుండి వైదొలిగి ఆఫీస్ మూసేసి న్యూజెర్సీలో ఉన్న తన అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు కెమెరాన్. రోర్క్ తనకు చేయడానికి పనేమీ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. ఒక పక్క కీటింగ్ ఫ్రాంకన్ సంస్థలో అత్యున్నత స్థానంలో పనిచేస్తూ సమాజం దృష్టిలో గొప్ప విజేత అనిపించుకుంటున్నాడు. పార్క్ ఎవెన్యూ అని ధనికులుండే ప్రాంతంలో ఒక అత్యంత విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేశాడు. తన డబ్బుని, విలాసాన్ని చూపడానికి తల్లిని ఆహ్వానించాడు. కీటింగ్ ద్వారా సంస్థ విషయాలన్నీ తెలుసుకుని ఫ్రాంకన్ కూతురు డామినిక్ని పెళ్లి చేసుకుంటే
వృత్తిపరంగా ఇంకా బాగా ఎదగడానికి తోడ్పడుతుందని ఆమె సలహా ఇచ్చింది. ఫ్రాంకన్ తన ఆఫీస్ గదిలో కూర్చుని తన చేతిలో ఉన్న పురాతన వస్తువులని చూస్తూ వాటిని బేరమాడ్డంలో తన తెలివిని తలుచుకొని తానే మురిసిపోసాగాడు. ఇంతలో కీటింగ్ లోపలికొచ్చి, నేనొక వ్యక్తిని మన సంస్థలో తీసుకోవాలనుకుంటున్నాను. అతను అంతకుముందు హెన్రీ క్యామరూన్ దగ్గర డ్రాఫ్ట్స్మెన్గా పనిచేశాడు అని చెప్పాడు. క్యామరూన్కే దిక్కులేక సంస్థ మూసుకుని పోయాడు. ఇప్పుడు వాడి దగ్గర పనిచేసేవాడు మనకంత అవసరం అంటావా కీటింగ్ అన్నాడు ఫ్రాంకన్. అంటే అతనంత ప్రతిభావంతుడు కాదనుకో, ఎంతైనా ఒకప్పుడు నా స్నేహితుడు. అతనికి ఉద్యోగం ఇవ్వడం నా బాధ్యత అనిపించింది. అంతేకాక మన సంస్థకి ఉపయోగపడతాడు కూడా అన్నాడు కీటింగ్. సరే, నీకు ఉపయోగపడతాడు అనిపిస్తే తీసుకో. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నన్ను అడగాల్సిన అవసరం లేదు కీటింగ్ అన్నాడు ఫ్రాంకన్. కీటింగ్ ఆ రోజు సాయంత్రం రోర్క్ని కలిసి, ఎలా ఉన్నావు రోర్క్ అని అడిగాడు. ఎంతిస్తావు అన్నాడు రోర్క్. ఎంత ఇవ్వడమేంటి అర్థం కానట్లుగా అడిగాడు కీటింగ్. నువ్విక్కడికెందుకు వచ్చావో నాకు తెలుసు, తిన్నగా విషయానికి రా అన్నాడు రోర్క్. వారానికి $65 చెప్పాడు కీటింగ్. సరే, రేపటి నుండి ఆఫీస్కొస్తాను. అయితే నాదొక షరతు. నాకు డిజైనింగ్కి సంబంధించిన ఎలాంటి పనులు చెప్పకూడదు. నన్ను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెట్టు. ఏదైనా బిల్డింగ్ పర్యవేక్షణ పనులుంటే పంపు. దీనికి ఒప్పుకుంటేనే నేను జాయిన్ అవుతాను అన్నాడు రోర్క్. రోర్క్కి మొదట్లో తన ఆత్మను చంపుకుని నచ్చని పనిని చేయడం చాలా కష్టంగా తోచేది. అయితే కొంతకాలం పాటు ఈ కష్టాన్ని అలవాటు చేసుకోవాలనుకున్నాడు. కీటింగ్ అప్పుడప్పుడు వచ్చి రోర్క్ ఎలా ఉన్నావు అని అడిగేవాడు. రోర్క్ కీటింగ్ కళ్ళల్లో తిన్నగా చూడగానే, రోర్క్, ఈ డిజైన్కి కొంచెం సహాయం చేయవా అని అడిగేవాడు కీటింగ్. రోర్క్ తనకి ఇష్టం లేకపోయినా డిజైన్ పాడవడం చూడలేక అతనికి సహాయం చేసేవాడు. రోర్క్కి ఏదో ఒక పని చెప్పి విసిగించడం కీటింగ్కి మహా సరదాగా ఉండేది. ఎప్పుడైనా ఒక ఆఫీస్ బాయ్ని పంపించి రోర్క్ని పిలిపించేవాడు. రోర్క్, ఆ ప్లంబింగ్ డిజైన్లు ఎక్కడున్నాయి? ఫైల్స్ని వెతికి తీసుకురా అని ఆదేశించేవాడు. రోర్క్ ఎప్పుడైనా ఎదురు తిరుగుతాడేమో అని చూసేవాడు. కానీ ఎప్పుడూ ఎదురు మాట్లాడకుండా కీటింగ్ చెప్పినట్లు చేసేవాడు రోర్క్. ఏదో ఒక రోజు రోర్క్ నిరాశతో కుంగిపోతే చూడాలనుండేది కీటింగ్కి. కానీ రోర్క్ ఎప్పుడూ ప్రతిఘటించేవాడు కాదు. రోర్క్ని ఎప్పుడైనా బిల్డింగ్ పర్యవేక్షణకు పంపితే ఆ రోజు చాలా ఆనందంగా ఉండేవాడు. అలా నిర్మించబడుతున్న బిల్డింగ్ని చూడ్డం తనకి చాలా ఇష్టం. అప్పుడే తనకు మైక్ అనే ఒక భవన నిర్మాణ కార్మికుడు పరిచయం అయ్యాడు. కాలేజ్ నుంచి వచ్చే ఇంజనీర్లకు ఏ పని చేతకాదని అనుకుంటూ ఉండేవాడు మైక్. కానీ రోర్క్ ప్రతిభను కళ్ళారా చూసి అతని ప్రతిభని చాలా ఇష్టపడ్డం మొదలుపెట్టాడు. ఒకరోజు మైక్కి తన వెల్డింగ్ పని మరింత బాగా ఎలా చెయ్యాలి అనే విషయం రోర్క్ నేర్పించాడు. మైక్కి అప్పట్నుంచి రోర్క్ మీద విపరీతమైన ఆరాధన భావం ఏర్పడింది. అతనికి మనుషులెప్పుడూ నచ్చరు, కానీ వాళ్ళు ఏ రంగంలో అయినా నిపుణత సాధిస్తే ఆ నైపుణ్యాన్ని మాత్రం ఆరాధించేవాడు. అలా రోర్క్, మైక్ మంచి స్నేహితులయ్యారు. మే నెలలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పని కోసం కీటింగ్ వాషింగ్టన్కి వెళ్లాడు. కీటింగ్ వెళ్ళిపోయాక ఒకరోజు రోర్క్ని ఫ్రాంకన్ తన ఆఫీస్కి రమ్మని కబురు పంపించాడు. రోర్క్ ఫ్రాంకన్ దగ్గరికి వెళ్ళాడు. రోర్క్, నువ్వు అంతకుముందు హెన్రీ క్యామరూన్ దగ్గర పనిచేశావు కదా అడిగాడు ఫ్రాంకన్. అవును అని సమాధానం చెప్పాడు రోర్క్. కీటింగ్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు అని ఏదో చెప్పబోయాడు ఫ్రాంకన్. రోర్క్ తన ముఖాన్ని నిరాసక్తిగా పెట్టడంతో ఆ సంభాషణ అక్కడితో ఆపేసి, ఇంతకీ పేరేంటన్నావు అడిగాడు ఫ్రాంకన్. రోర్క్, హావర్డ్ రోర్క్ అన్నాడు రోర్క్. చూడు రోర్క్, మనకు ఒక విచిత్రమైన క్లయింట్ దొరికాడు. అతను మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి. $8 మిలియన్ విలువ చేసే ఒక బిల్డింగ్ కట్టమని మనకు ప్రపోజల్ పంపించాడు. అది ఇలా ఉండాలి అంటూ క్యామరూన్ డిజైన్ చేసిన డానా బిల్డింగ్ ఫోటోని రోర్క్ ముందు పెట్టి, నీకు ఈ బిల్డింగ్ గురించి తెలుసు కదా అడిగాడు ఫ్రాంకన్. తెలుసు అన్నాడు రోర్క్. ఆ క్లయింట్కి అచ్చం ఇలాగే ఉండే ఒక బిల్డింగ్ కావాలంట. నువ్వు క్యామరూన్ దగ్గర పనిచేశావు కదా, నీకు ఆ హెన్రీ క్యామరూన్ ట్రిక్స్ ఎంతో కొంత తెలిసే ఉంటాయి. ఏదో కొంచెం విచిత్రంగా మోడర్న్గా డిజైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి డిజైన్ చేసి నాకు ఇవ్వగలవా? ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఫ్రాంకన్. మిస్టర్ ఫ్రాంకన్, డానా బిల్డింగ్కి కాపీలాగా కాకుండా క్యామరూన్ ఈ బిల్డింగ్ని ఎలా డిజైన్ చేసేవాడో అలా డిజైన్ చేస్తాను అన్నాడు రోర్క్. అంటే మోడర్న్గానా అడిగాడు ఫ్రాంకన్. మీరు అలా పిలుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు చెప్పాడు రోర్క్. నేను దాన్ని వెర్రితనమని పిలుస్తాను అన్నాడు ఫ్రాంకన్.
మిస్టర్ ఫ్రాంకన్, ఈ ఒక్కసారికి నా మాట వినండి. మీరు చేస్తుంది తప్పు అని నేను చెప్పను, ఎందుకంటే మీకు డబ్బు కావాలి. మీ డబ్బు తీసుకుంటున్నాను కాబట్టి మీకిష్టం వచ్చినట్టు డిజైన్ చేస్తాను. కానీ ఈసారి క్లయింట్ తనంతట తానే వచ్చి ఏదో కావాలని కోరుకుంటున్నాడు. కనీసం ఇప్పుడైనా అతన్ని మోసం చేయకుండా ఒక మంచి డిజైన్ ఇద్దాం అని సలహా ఇచ్చాడు రోర్క్. నువ్వు ఎవరో, నీ స్థాయి ఏంటో మర్చిపోతున్నట్టున్నావు, కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు ఫ్రాంకన్. నా స్థాయితో పనే ఉంది, నాకొక్కసారి అవకాశం ఇవ్వండి అన్నాడు రోర్క్. నువ్వు నాకే ఆర్కిటెక్చర్ గురించి పాఠాలు నేర్పుతున్నావా? డిజైన్ ఎలా చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? గంభీరంగా చూస్తూ అన్నాడు ఫ్రాంకన్. నేను మిమ్మల్ని నాకు అవకాశం ఇచ్చి చూడండి అని అడుగుతున్నాను, అంతే వినయంగా అన్నాడు రోర్క్. కీటింగ్ కనుక నిన్ను రికమెండ్ చేయకపోయుంటేనా అసలు నీతో మాట్లాడేవాణ్ణే కాదు. చూడు, ఇది నా ఆఫీస్, నువ్వు నా ఉద్యోగివి, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. మర్యాదగా ఈ డానా బిల్డింగ్ని రిఫరెన్స్గా తీసుకుని కొన్ని మార్పులు చేర్పులతో దీన్ని క్లాసికల్ స్టైల్లో డిజైన్ చేసి ఇవ్వు, లేదా ఉద్యోగం మానే. పై అధికారన్న అహంకారంతో అన్నాడు ఫ్రాంకన్. నేను మీరు చెప్పినట్టు డిజైన్ చేయలేను ఫ్రాంకన్ అన్నాడు రోర్క్. నువ్వు నాతో సారీ అలా చేయలేను అని చెప్తున్నావా అడిగాడు ఫ్రాంకన్. నేను సారీ చెప్పలేదు అన్నాడు రోర్క్. ఫ్రాంకన్ ఇక ఉద్రేకం తట్టుకోలేకపోయాడు. నువ్విప్పుడే ఈ క్షణమే నా ఆఫీస్ నుంచి బయటికి పో అని ఆవేశంగా అన్నాడు. సరే అంటూ పైకి లేచాడు రోర్క్. రోర్క్ ఆ రోజు సాయంత్రం మైక్ని కలిసి జరిగిందంతా చెప్పాడు. మైక్కి చాలా కోపమొచ్చి వాళ్లను బూతులు తిట్టసాగాడు. రోర్క్ వద్దు అనడంతో ఆపి, మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు రోర్క్ అడిగాడు మైక్. మళ్ళీ ఎవరి దగ్గరైనా చేరి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి అన్నాడు రోర్క్. దిస్ హాస్ బీన్ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అహం, రిటన్ బై నరేంద్ర, నరేటెడ్ బై సౌందర్య సాకల్య. ప్రొడ్యూసర్ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ గౌతమి సిహెచ్. మ్యూజిక్ బై కిషోర్. Production copyright 2022 by Earhook Private Limited.